కొన్ని ప్రార్థన అంశాలు, ప్రభువే చెప్పినటువంటి కొన్ని ప్రార్థన అంశాలు మనం చదువుకొని ముగించుకుందాం. ఇక్కడ 122 కీర్తన 6వ వచనంలో ఆయన యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయుడి అన్నారు. ఎవరి కోసం? ప్రభువు పరిశుద్ధాత్ముడు దావీదు ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు, ప్రార్థన, ప్రేయర్ రిక్వెస్ట్ అన్నమాట. మనం ఎలా ప్రార్థన రిక్వెస్ట్ సేవకులను అడుగుతుంటాము, అలానే ప్రభువారు కూడా, పరిశుద్ధాత్మ కూడా యెరూషలేము క్షేమం కోసం యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురని మాట్లాడుతున్నారు. దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని కనుదృష్టి అహర్నిశలు ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలోనే దేవుడు తన స్థానాన్ని తను కోరుకొని అక్కడ ఉండటానికి, నివసించడానికి గొప్ప మందిరాన్ని కట్టుకున్నటువంటి స్థానం. తన ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలను తన ప్రజలుగా చేసుకున్నటువంటి పట్టణం, దావీదు కట్టినటువంటి పట్టణం. ప్రియులారా గమనించండి. కాబట్టి ఆ పట్టణం కోసం, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన దేనికి? ప్రతి విషయంలో కూడా మన సొంత విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు మనమంట ప్రార్థనలో, ప్రతి దినము మన ప్రార్థనలో యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన. ప్రభువా, యెరూషలేమును కాపాడయ్యా అని ప్రార్థించాలి. యెరూషలేమును క్షేమం ఇవ్వయ్యా, నీ పిల్లలను కాపాడయ్యా. తన చుట్టూరు శత్రువులు గట్టుగట్టి ఉన్నారయ్యా, యెరూషలేమును కాపాడు ప్రభువా, నీ పిల్లలను కాపాడు ప్రభువా అని నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా. కానీ ఎందుకు యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి అంటే, యెరూషలేము చుట్టూ 2 దండులు దిగి ఉన్నాయంట. ఎప్పటి నుంచి కూడా యెరూషలేము మీద శత్రువులు దాడి చేస్తూనే ఉన్నారు కదా. టైటస్ దాడి చేశాడు, యెరూషలేము మందిరాన్ని కూల్చాడు. నెబుకద్నెజరు దాడి చేశాడు, యెరూషలేముకు దేవాలయాన్ని కూల్చేశాడు. ఇప్పుడు మందిరం లేకుండా చేసేసారు. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి వారికి మందిరమే లేదు. ఎందుకు యెరూషలేము మీదకి ఇలాగ శత్రువులు దాడి చేస్తున్నారంటే, యెరూషలేము పట్టణస్థులు దేవుడు కోరుకున్న ప్రజలయ్యుండి కూడా వాళ్ళంటే ఆ దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆచారాలు, దేవతలను పూజిస్తూ కదా, బలులు అర్పిస్తూ దేవునికి విరోధంగా జీవిస్తున్నందువలన శత్రువులకు అప్పచెప్పాడు. తద్వారా ఆ శాపాలు వాళ్ళు కొని తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా శత్రువులందరూ కూడా రాకడి దినాలలో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. రాకడి దినాల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం 27 వచనం, 27 వచనంలో ఒకసారి చూద్దాం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలు రెక్కల క్రింద ఎలాగో చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని గాని మీరు వల్లకపోదు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని లేఖనాలు ఏమన్నా, యెరూషలేము మీదకి ఎందుకు శత్రువులు వస్తున్నారంటే ఇదొక కాజు. యెరూషలేము అంట ప్రవక్తలను దేవుడు పంపించినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉందంట, వాళ్ళని రాళ్లతో కొట్టుతూ ఉందంట. కాబట్టి కోడి తన పిల్లలకు రెక్కల కింద ఎలా చేర్చుకుని, అలాగే నేను మిమ్మల్ని నినుమాలు చేర్చుకుని వాళ్ళని ఉంటుంది కానీ మీరు వల్లకపోతే, దేవుని నీడకు రాలేకపోతున్నారు. తాను వాళ్ళని హెచ్చరించడానికి పంపించినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉన్నారని ఇదొక కాజు యెరూషలేము ఆ శత్రువుల చేతికి అప్పగించబడటానికి. ప్రియులారా, ఇంకా యెరూషలేము అనే అర్థం, యెరూషలేము ప్రవక్తలను చంపుతూ ఉన్నది. లేఖనాల్లో యెరూషలేము చేసినటువంటి పాపాలను బట్టి ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలను చంపుతుంది. ఇది ఇక్కడ హేబెలు మొదలుకొని అంట జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తమంతి మీ మీదకి వచ్చునని, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. 23వ అధ్యాయం 35వ వచనం. అలానే గమనిస్తే ఇంకా ప్రభువారిని అప్పచెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును గాకని వాళ్ళు ప్రభువారిని, నీతిమంతుణ్ణి అప్పచెప్పారు.
నీతిమంతుని అప్పచెప్పి దుర్నీతిమంతుని అంటే దొంగని వాళ్ళు బరబ్బాని కావాలని కోరుకున్నారు. అప్పుడు అన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే ఆ నీతిమంతు రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానీ వాళ్ళు శపించుకున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతూ కొట్టబడుతూ ఉంది అని గమనించాలి. మరొక విషయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 24 వచనం, సిలువేయమని మరి ఎక్కువ కేకలు వేస్తే పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నది కానీ తన వలన ప్రయోజనమేమి లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకుని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయ అప్పగించాను. అవును ప్రియులారా, వాళ్ళందరూ కూడా ప్రభువు మీద ఎదురు నిలబడ్డారు. మంచి చేసినందుకు, మేలు చేసినందుకు ప్రతిగా నా ఇంట విహితుడు నాతో భోజనం చేసిన వాడి నన్ను తనటానికి మడమనెత్తినన్నాడు. ప్రియులారా, ఆ రీతిగా యూదా చేసినటువంటి ద్రోహం వల్ల కదా ప్రియులారా, వాళ్ళందరూ కూడా యెరూషలేములో ఉన్నటువంటి పరిసయ్యులు, పెద్దలు, ప్రజలందరూ కూడా అదే కోరుతున్నారు. సిలువేయమని కేకలు వేశారు. ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి యెరూషలేమునకి ఇలాంటి దండులను చుట్టుకోవడానికి గల కారణాలు కొన్ని. మంచిది ప్రియుల, స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుని వాక్య భాగంలో ప్రియుల, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి అని ఆయన్ని పరిశుద్ధాత్ముడే దేవుడే చెప్తున్నట్టు మాట. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించండి అంటున్నాడు ప్రియులారా. కాబట్టి అహర్నిశలు మన ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో యెరూషలేమును కాపాడు ప్రభువా, శత్రువుల నుంచి కాపాడు ప్రభువా, పాపాల నుంచి విడిపించు ప్రభువా, నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించాలి కదా. కోడి ఎన్నిసార్లు తన పిల్లలను చేర్చుకోవాలని ప్రయత్నం చేసినా, యేసయ్య కూడా వాళ్ళని చేర్చుకోవాలని ప్రయత్నం చేసిన, కోడి చేర్చుకోవాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఆయనను నమ్మలేకపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని. అందుకే ఆ శ్రమలు వస్తున్నాయని దేవుని వాక్యం బాగుంటుంది. ఇంకా లూకా సువార్త 19వ అధ్యాయం 41 వచనంలో, ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలగలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చుచున్నామని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ. కాబట్టి ప్రియులరా, ఆయన ఏడుస్తున్నాడు. పట్టణానికి యెరూషలేమునకు రాబోతున్న సంభవాలను ఎరిగిన వాడే ప్రభువారు ఆ పట్టణం గురించి ఏడుస్తున్నట్టుగా దేవుని లేఖనాలు దాని విషయమై ఏడ్చి అని మాట్లాడుతున్నాను. నీవి సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేటలు నీకు ఎంత మేలు అంటున్నాడు. కానీ నీవు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నువ్వు ఎరుగుకుంటివి అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నట్లుగా దేవుని తర్వాత ఆయనను సిలువకు అప్పచెప్పి సిలువలో ఆయనను చంపేసినట్లుగా దేవుని లేఖనాలు. కాబట్టి పరిశుద్ధుల రక్తము యెరూషలేము పట్టణంలో చిందించబడుతుంది. నీతిమంతులు, ప్రవక్తలు అందరినీ చంపుతున్న పట్టణం, ప్రభువుని దర్శించిన కాలాన్ని ప్రభువుని నమ్మనటువంటి పట్టణం, యెహోవా దేవుడినే దేవుడుగా అనుకుంటున్నారు కానీ క్రీస్తును రక్షకుడుగా వాళ్ళు మెస్సీగా అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి ఆ చుట్టూరు దండ్లు కట్టి ఉన్నాయి. చుట్టూరు కూడా ఆ దండ్లు వచ్చినాయి. అంటే ఏమంటున్నాడు, చుట్టూరు కూడా దండ్లు దిగినట్లుగా దేవుని వాక్య భాగం. శత్రువులందరూ గట్టు కట్టారంట, చుట్టుముట్టారంట పిల్లలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉన్న దినంలో వచ్చినని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యెరూషలేము కోసం అలాంటి
భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి యెరూషలేమును ప్రభువా నువ్వు క్షమించు, కాపాడమని ప్రార్థించమని తన పిల్లలకు ఆయన చెప్తున్నటువంటి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినంలో కూడా మనం యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగు. అయ్యా కాపాడు కాపాడమని యెరూషలేము కోసం విజ్ఞాపనం చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్య భాగంలో మనం తేటగా తెలుసుకుంటున్నాం. ప్రియులారా, మరొక వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం.